ఇక్కడికి వచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఎలా అనిపించడం ఏంటి, ఇట్స్ అ హిస్టారికల్ డే ఫర్ ఆల్ ది హిందూస్ అక్రాస్ ద కంట్రీ అన్నమాట. ఎన్ని సంవత్సరాల నుంచి మా యాన్సిస్టర్స్ వెయిట్ చేస్తూనే ఉన్నారు ఈ రోజు గురించి. అండ్ ఈ రోజు ఇది జరగడం అనేది ఒకటే చిన్న బాధ ఏంటంటే, నా అమ్మమ్మ జస్ట్ ఈ జనవరి లాస్ట్ ఇయర్ చనిపోయారు. ఆమె ఉంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేది. దిస్ ఎ హిస్టారిక్ మూమెంట్ ఫర్ ఆల్ ద హిందూస్ అక్రాస్ ద కంట్రీ, ఫర్ ఆల్ ద సనాతని. సో జై శ్రీరామ్. నమస్తే అండి. నమస్తే అండి. ఇక్కడికి వచ్చినందుకు ఎలా అనిపిస్తుంది? ఏంటంటే ఇంకా వచ్చాక భక్తి భావంతో హ్యాపీగా ఉంటాము, సంతోషంగా ఉంటాము. అది ఇప్పుడు మేము ఈరోజు ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. మాకు దగ్గరలో ఉన్నందుకు మేము వచ్చే అదృష్టం మాకు ఉంది. అది ఈ రోజు స్థాపిస్తున్నారు కదా విగ్రహం, సాయంత్రం దీపాలు పెట్టాలి అన్నారు కదా, మరి మీరు పెడుతున్నారా? పెడతాం, కంపల్సరీ పెడతాము. ఇప్పుడు కూడా పెట్టాము గుడిలో, మళ్ళీ ఇంటికి వెళ్ళేసి ఇంటి దగ్గర పెడతాం. ఇప్పుడు కూడా పెట్టారా? పెట్టాను. ఇప్పుడు ఎందుకు పెట్టారు? గుడికి వచ్చాము కదా, గుడిలో పెట్టేద్దాము. మళ్ళీ సాయంత్రం పెట్టాలి అని అన్నారు. సాయంత్రం కూడా ఇంట్లో పెట్టేద్దాము, గుళ్ళో కూడా ఇప్పుడు పెడదాం అన్నట్టు పెట్టేసాము. వచ్చాము. ఎన్ని దీపాలు పెట్టారు? 5 పెట్టాము. 5 పెట్టారు. 5 దాని యొక్క దీపాలు. విశిష్టత మాకు ఒకసారి చెప్తారా? మీరు పెట్టారు కదా. నాకైతే ఐడియా లేదండి. ఐడియా లేదు కానీ పెట్టమన్నారు, అదే చెప్తున్నారు పెద్దవాళ్ళు, పెట్టమన్నారు, అందుకని పెడుతున్నాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? లహరి అండి. ఎక్కడ నుండి వచ్చారు? మదన్పల్లి నుండి వచ్చి. మదన్పల్లి నుండి ఇక్కడికి వచ్చారా? ఎలా అనిపిస్తుంది మరి ఇదంతా చాలా చూస్తుంటే? బాగుందండి. చాలా బాగుందా? ఇప్పుడు మనం ఏదైనా పండుగ జరుపుకుంటే ఇంట్లో జరుపుకుంటాం, ఇక్కడికి వచ్చి ఇంత మందిలో జరుపుకుంటున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే ఇంట్లో చేసుకోవడం వేరు, టెంపుల్కి వచ్చి వెళ్ళడం వేరు కదా, సో డిఫరెన్స్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. ఫ్యామిలీతో కాకుండా ఇంత మందితో చేసుకుంటున్నారు, డిఫరెంట్ ఫీలింగ్ అని చెప్తున్నారు. అవునండి. ఏ టైంకి వచ్చారు మీరు? ఇందాకే వచ్చాము. ఇందాకే వచ్చారా? సో ఇది విగ్రహం స్థాపించిన తర్వాత దీపాలు పెడతారు కదా, అవునండి. ఆ దీపాల గురించి ఏమన్నా తెలుసా మీకు? అలా మరి పెడుతున్నారా ఇంటి దగ్గర? పెడుతున్నా అండి. పెడుతున్నారా? ఎన్ని దీపాలు పెట్టాలో తెలుసా? 5. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఊరేగింపు జరిగింది కదా, మరి పాల్గొన్నారా అందులో? లేదండి. లేదు. హాయ్ అండి. హాయ్. మీ పేరు? వినయ్ కుమార్. ఓకే, మీరు అందరు కలిసి వచ్చారా? అవునండి. ఓకే, ఫ్రెండ్స్ తో వచ్చారు? ఫ్రెండ్స్. సిస్టర్. ఓకే, ఫ్యామిలీ. ఎలా అనిపిస్తుంది మీకు? మంచిగా ఉందండి, ఇంతకుముందు ఎప్పుడు లేదు ఈ ఫీలింగ్. యాక్చువల్గా ఫస్ట్ టైం కదా మన ఇండియాలో రామ్ మందిర్ అంటే, చాలా అందరికీ ఆనందకరమైన విషయం ఇది. ఇంకా మీరు ఇప్పుడు రాముడి గురించి ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? అంటే జై ఇప్పుడు శ్రీరామ్. దేశం మొత్తం శ్రీరామ అని పలుకుతుంది. అవునండి. దాని గురించి చెప్పండి. ఏమంటే ఇప్పుడు ఇంతకుముందు చాలా మందికి తెలియదు, అక్కడ అయోధ్య ఉంది, ఇక్కడ అదొక గుడి ఉంది, దాన్ని క్లోజ్ చేసేసారు, ఎవరు లేదని. ఇప్పుడు ఒక లాయర్ వచ్చి దానికోసమని ఆయన 4.5 hours కోర్టులో అంతా దాని గురించి లెక్చర్ ఇచ్చి మనకు లాస్ట్కి అయోధ్య వచ్చేలాగా చేశారు కదా. దాని తర్వాత అయోధ్య వచ్చినాక ఇప్పుడు ఆ మోడీ గారు మనకి అంతా మంచి చేసి ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. అసలు చాలా మందికి తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్, దీనివల్ల చాలా మందికి తెలిసింది. ప్రజల్లో ఇప్పుడు మేల్కొన్నారు కొందరు, ఈ క్రిస్టియానిటీ, ఈ ముస్లిమ్స్ వాళ్ళందరికీ దానివల్ల కొంచెం మంది చేంజ్ అయిపోతున్నారు. ఇప్పుడు దీనివల్ల చాలామంది తెలుసుకున్నారు, మన తెలుగు వాళ్ళు, ఓ అయోధ్య ఉంది మనకు, అది మనదే, సో మనమంతా తెలుసుకోవాలి, చాలా ఇంకా తెలియని వాళ్ళు చెప్పాలని చాలామంది రియలైజ్ అయ్యారు. సో చూశారు కదా, భక్తులందరూ కూడా ఎంత సంతోషంగా ఊరేగింపులో పాల్గొన్నారో. వాళ్ళందరూ కూడా శ్రీరామ నామ జపం చేస్తూ రాముడిని చాలా ఇష్టంగా కొలుచుకుంటూ ఊరేగింపులో పాల్గొన్నారు. వచ్చిన వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా మాట్లాడుతూ, అంటే రాముని గురించి చెప్తూ, అలాగే పంతులు గారు కూడా మాట్లాడారు. సో ఇక్కడికైతే చాలా మంది భక్తులు వచ్చారు, వారి యొక్క అనుభవాలను మనకు చెప్పారు, అంటే రాముని పైన ఉన్న ఇష్టాన్ని తెలియజేశారు. సో అయోధ్యలో ఎలా జరుగుతుందో ఇక్కడ లైవ్ కూడా ఇస్తున్నారు. సో ఇదంతా చూస్తున్నారు కదా, అయోధ్యలో బాలరాముని విగ్రహ స్థాపన కోసం ఇక్కడ ప్రతి ఒక్క కార్యక్రమం కూడా జరుగుతుంది.